హలో అండి. ఈరోజు న్యాచురల్ స్టార్ నాని జీవిత కథను తెలుసుకుందాం. 1984 ఫిబ్రవరి 24న హైదరాబాదులో జన్మించారు. నాని గారి అసలు పేరు ఘంటా నవీన్ బాబు. అయితే వాళ్ళ తల్లి ముద్దుగా పిలుచుకునే నాని అనే పేరుతో తెరకు పరిచయం అయ్యారు. మొదటి నుంచి హీరో అవ్వాలనే ఆసక్తితో ఇండస్ట్రీలో ప్రవేశించారు. అయితే అవకాశాలు అంత తేలిగ్గా రాలేదు. ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత స్టూడియోలో కొన్ని చిన్న పనుల్లో సహాయం చేస్తూ ఉండేవారు. 2008లో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో అష్టాచెమ్మ సినిమా ద్వారా పరిచయం అయ్యారు. అష్టాచెమ్మ సినిమాలోని తన సహజమైన నటనకు ప్రేక్షకులందరినీ కూడా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత పిల్ల జమీందారు, అలా మొదలైంది సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. క్రమంగా నాని మంచి హీరోగా ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించారు. న్యాచురల్గా నటించే అతని సహజ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2012లో వచ్చిన ఈగా సినిమాతో మంచి గుర్తింపును పొందారు. ఎస్ఎస్ రాజమౌళి తీసిన ఈ సినిమాతో నాని మంచి యాక్టర్గా అతని ప్రతిభను కనపరిచారు. స్టార్ హీరోగా ఎదిగారు. ఆ తర్వాత భలే మగాడివై, జెంటిల్మెన్, నేను లోకలు, జెర్సీ, శ్యామ్ సింగ్ రాయ్, దసరా, హాయ్ నాని వంటి చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగారు. జెర్సీలోని అతని నటనకు ప్రేక్షకులందరూ ఫిదా అయ్యారు. ఎంతో సహజంగా మన ఇంటి దగ్గర ఉండే పక్కింటి వాళ్ళలాగా కనిపించే నాని, హీరో పోకడు లేకుండా ఎంతో సహజంగా నటించే నాని సహజంగానే ప్రేక్షకులందరినీ కూడా ఆకట్టుకున్నారు. 2012లో అంజనా ఎలవత్తిని వివాహం చేసుకున్నారు. అతనికి అర్జున్ అనే ఒక కుమారుడు ఉన్నాడు. అలాగే నాని ఎన్నో విజయాలను సాధించారు. సినీ నేపథ్యం బ్యాక్గ్రౌండ్ లేకుండా వెనక తనంతట తానుగా వచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కుని ఒక హీరో స్థాయికి రావడం మామూలు విషయం కాదు. వెనక ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా తనంతట తానే అవకాశాలు వచ్చి కష్టపడి తన ప్రతిభతో హీరోగా స్థానాన్ని సంపాదించుకున్నారు. నేడు అగ్ర హీరోల స్థానంలో నాని కూడా ఒకరిగా నిలిచారు. కృషి పట్టుదల ఉంటే ఎంతైనా ఎదగవచ్చు అనేది నాని జీవిత కథలో తెలుస్తుంది. అలాగే సినిమాల హీరోనే కాకుండా నిర్మాతగా కూడా నాని వాల్ పోస్టర్ సినిమాని ప్రారంభించారు. దీనిలో ప్రతిభావంతులైన ప్రతిభావంతులను కొత్త వారిని ప్రోత్సహిస్తున్నారు. కొన్ని సినిమాలు నిరాశపరిచినప్పటికీ నాని గారు తనకున్న అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వైవిధ్యమైన పాత్రలో నాని గారు ఒదిగిపోయారు పాత్రలో. అలాగే భలే మగాడివైలో ఒక మతిమరుపు యువకుడిగా అతను ప్రేక్షకులను ఎంతగానో నవ్వించారు. జెర్సీలో ఒక తండ్రికి ఒక కొడుకుగా అత్యంత ప్రతిభావంతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నాని యొక్క సినీ ప్రస్థానం ఇంకా అనేకమైన విజయాలను సాధించాలని, ఎంతో ముందుకెళ్ళాలని మనందరం కూడా కోరుకుందాం. ఇంకా ముందు మరిన్ని పాత్రలు నాని గారు మెప్పించాలని కోరుకుందాం. 2019లో వచ్చిన జెర్సీ నాని కెరీర్ని మలుపు తిప్పింది. అత్యద్భుతమైన అతని నటనకు గాను తెలుగు ప్రేక్షకులు, అటు తెలంగాణ ఇటు ఆంధ్ర ప్రేక్షకులంతా కూడా ఫిదా అయిపోయారు. అలాగే దసరాలో తన మాస్ యాక్షన్ కానీ మాస్ అని లేకుండా నాని అన్ని పాత్రలను కూడా తన సహజమైన నటనతో, ఏ హంగులు ఆర్భాటాలు లేకుండా సహజమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించిన నాని గారు ఇంకా ముందుకెళ్ళి మరిన్ని సినిమాలు హీరోగా నటించి అవార్డులు అందుకోవాలి. అలాగే నిర్మాతగా కూడా ఆయన ఎంతోమంది ప్రతిభావంతుల్ని వెలికి తీయాలని మనందరం కూడా కోరుకుందాం.
నాని గారు ఒక సామాన్య కుటుంబంలోంచి, ఒక మధ్యతరగతి కుటుంబంలోంచి వచ్చి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా తన అత్యంత ప్రతిభ, పట్టుదల, కృషితోనే ఇంతటి స్థానాన్ని సంపాదించారు. నేటి యువత కూడా కళలు కనటమే కాకుండా ఆ కళలను నిజం చేసుకునేట్టుగా వారి వారి ఆసక్తి ఉన్న రంగాల్లో అభివృద్ధి పదవిలో సాగటానికి నాని లాంటి హీరోలు ఎంతైనా కూడా ఆదర్శనీయంగా తీసుకోవచ్చు. ఈ స్థానాన్ని ఆయన తెలుగు ఇండస్ట్రీలో సంపాదించుకోవటానికి ఆయన పడిన కష్టము, ఆయన వెనక ఉన్న నిజాయితీ, కృషి, పట్టుదల ఈ స్థానాన్ని ఆయనకు అందించాయి. అలాగే నేటి యువతరం కూడా ఆదర్శంగా తీసుకొని వారికి ఇష్టమైన రంగాల్లో ముందుకు సాగాలనేది మనందరం కోరుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోలను తీయటానికి మీరు అవకాశం కల్పించండి. మీరిచ్చే ఒక్క లైకు మాకెంతో విలువైంది. ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి. అలాగే నాని సినీ ప్రస్థానం కూడా ఇంకా ముందుకెళ్ళాలనేసి మనందరం కూడా కోరుకుందాం.